గత వైసీపీ పాలనలో ఇష్టారాజ్యంగా జిల్లాల విభజన జరిగిందనే విమర్శలు అనేకం వినిపించాయి. రాజకీయ ప్రయోజనాలు, నాటి అధికార పక్ష నేతల ఆసక్తుల ఆధారంగా సరిహద్దులు మార్పు చేశారనే వాదనలు చాలా ఉన్నాయి. ప్రజల ఆకాంక్షల అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీస్తారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనిపై ఆ ప్రాంత ప్రజల ఆందోళనలు, నిరసనలు అనేకసార్లు చూస్తామని, అయితే ఎన్నికలకు ముందు వీటిపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు ఈ అన్యాయం సరిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకే కూటమి సర్కారు వచ్చాక కమిటీ ఏర్పాటు జరిగింది. ప్రజల అభ్యర్థనల స్వీకరణ, అభిప్రాయాలకు పెద్దపీట వేసి జిల్లా కేంద్రం అందరికీ అందుబాటులో ఉండేలా మార్పులు చేర్పులు చేస్తున్నారు. 3 కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో 26 నుంచి 29కి జిల్లాల సంఖ్య పెరగనుంది. దీంతో త్వరలో పోలవరం, మార్కాపురం, మదనపల్లి జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఏపీలో కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై వరుసగా 2 రోజులు సమీక్షించిన సీఎం కొన్ని మార్పులు చేర్పులకు ఆమోదం తెలిపారు. మరోవైపు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు రెవెన్యూ డివిజన్, నంద్యాల జిల్లాలో బనగానపల్లి రెవెన్యూ డివిజన్, సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అంతేకాకుండా కర్నూలు జిల్లాలో ఆదోని మండలాన్ని విభజించి పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. 3 కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో జిల్లాల సంఖ్య 29కి చేరనుంది. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్షించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదం తెలిపారు. రంపచోడవరం నియోజకవర్గంలో రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో రంపచోడవరం, దేవీపట్నం, వైరామవరం, గుర్తేడు, అడ్డతేగిల, గంగవరం, మారేడుమిల్లి, రాజవంగి మండలాలు కూడా ఉండనున్నాయి. చింతూరు డివిజన్లో ఏటపాక, చింతూరు, కోనవరం, వరరామచంద్రపురం మండలాలు చేర్చారు. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో 3.49 లక్షల జనాభా ఉంది. అటు ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లో మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్స్తో కొత్తగా జిల్లాగా మార్కాపురం ఏర్పాటు కానుంది. మార్కాపురం రెవెన్యూ డివిజన్లో ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకొనమిట్ల మండలాలు, అలాగే కనిగిరి డివిజన్లో హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెద్దచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపాట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు కొత్త జిల్లాల్లో ఉండనున్నాయి. మొత్తంగా 11.42 లక్షల జనాభాతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది. మదనపల్లి, తంబళ్లపల్లి, పొంగునూరు, పీలేరు నియోజకవర్గాల్లో మదనపల్లి, పీలేరు రెవెన్యూ డివిజన్స్తో కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు కానుంది. మదనపల్లి రెవెన్యూ డివిజన్లో మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం, తంబళ్లపల్లి, ములకల చెరువు, పెద్దమండ్యం, కురుబలకోట, పీటీ సముద్రం, బిరొంగి, కొత్తకోట, చౌడేపల్లి, పొంగునూరు మండలాలు, అలాగే పీలేరు డివిజన్లో సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లి, కలికిరి, వాల్మీకిపురం మండలాలు ఉండనున్నాయి. మొత్తంగా 11.05 లక్షల జనాభాతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది.
3 జిల్లాలు కాకుండా రెవెన్యూ డివిజన్స్లో కూడా మార్పులు చేస్తారు. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లో నందిగా మండలాన్ని టెక్కలి డివిజన్లో కలిపేందుకు మంత్రుల కమిటీ చేసిన సిఫారసుకు ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాల్లో మండలాలతో కొత్తగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఇక కాకినాడ డివిజన్లో సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్లో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మెండపేట నియోజకవర్గంలో మెండపేట, రాయవరం, కపిలేశ్వరం మండలాలు రాజమహేంద్రవరం డివిజన్లో కలపాలని నిర్ణయించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ మండలాన్ని ఇక నుంచి వాసవి పెనుగొండ మండలంగా పేరు మార్చనున్నారు. మరోవైపు బాపట్ల జిల్లాలో అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. దీంతో పాటు అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లో మండలాలు కలుపుతూ కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. ప్రస్తుతం కనిగిరి రెవెన్యూ డివిజన్లో ఉన్న మర్రిపూడి, పొన్నలూరు మండలాలు కందుకూరు రెవెన్యూ డివిజన్లో కలపనున్నారు. కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో విలీనం చేయబోతున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో కలువాయి, రాపూర్, సైదాపురంలో తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో విలీనం చేయనున్నారు. పలమనేరు డివిజన్లో బంగారుపాళ్యం చిత్తూరు డివిజన్లో కలపనున్నారు. సదుం, సోముల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కేబీపల్లి, కలికిరి, వాల్మీకిపురం మండలాలతో పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. పలమనేరు డివిజన్లో చౌడేపల్లి, పొంగులూరు మండలాలు మదనపల్లి రెవెన్యూ డివిజన్లు విలీనం చేయనున్నారు. కడప జిల్లాలో ఒంటిమిట్ట, సిద్ధవటంలను రాజంపేట రెవెన్యూ డివిజన్లో కలపనున్నారు. అటు శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిరను కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయనున్నారు. కదిరి డివిజన్లో అమడగూరు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లో విలీనం చేయబోతున్నారు. పుట్టపర్తి డివిజన్లో ఉన్న గోరంట్ల మండలాన్ని పెనుకొండ డివిజన్లో కలపనున్నారు. నంద్యాల జిల్లా డోన్ రెవెన్యూ డివిజన్లో బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల, నంద్యాల డివిజన్లో తంజామల, కొలిమిగుండ్ల మండలాలతో కొత్తగా బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. మంత్రుల కమిటీ సిఫార్సులతో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలు రెవెన్యూ డివిజన్లతో ప్రస్తుతం ఉన్న 17 జిల్లాల్లో మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి. మిగతా 9 జిల్లాలు విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం జిల్లాలో ఎలాంటి మార్పులు జరగలేదు. మంత్రుల కమిటీ చేసిన ఈ ప్రతిపాదనలు వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. మంత్రివర్గ ఆమోదం అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల మార్పు చేర్పులపై అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది.